రాజనగర్లోని శ్రీ చైతన్య జూనియర్ కాలేజీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. హాస్టల్ రూమ్లోనే ఫ్యాన్కు చున్నీతో ఉరివేసుకొని ఆత్మహత్యకు బలవన్మరణానికి పాల్పడింది విద్యార్థిని. తెల్లవారుజామున స్టడీ అవర్కు అటెండ్ అయింది యోగానందిని. వాష్రూమ్కు వెళతాను అని చెప్పి హాస్టల్ రూమ్కు వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ హాస్టల్ రూమ్కు నందిని తిరిగి రాలేదు. ఎంతకు ఆమె తిరిగి రాకపోవడంతో హాస్టల్ రూమ్ తలుపులు తెరిచి చూశారు సిబ్బంది. దీంతో ఫ్యాన్కు ఉరివేసుకొని వేలాడుతూ కనిపించింది నందిని. విద్యార్థిని మృతి పట్ల విద్యార్థి సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. నందిని స్వస్థలం అల్లూరు జిల్లాలోని ఎటపాక. నందిని మరణంపై కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వేధింపుల కారణం అని చెప్తున్నారు. జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ కూడా మాట్లాడారు. శ్రీ చైతన్య కాలేజ్ ప్రిన్సిపల్ ఈ ఘటనపై మాట్లాడారు. ఏం మాట్లాడారో చూద్దాం. ప్రిన్సిపల్ అండి, ఎన్జీ క్యాంపస్ శ్రీ చైతన్య కాలేజ్. అమ్మాయి పేరు దేగల యోగానందని, J3 అనే సెక్షన్లో ఉంది. ఈరోజు ఉదయం 6:20 సుమారుగా ఆ టైంలో అమ్మాయి స్టడీ అవర్లో ఉంది. యాక్చువల్గా స్టడీ అవర్లో ఉంది. పర్సనల్ ప్రాబ్లం అని చెప్పి రూమ్కి వెళ్ళింది. ప్యాడ్స్ మార్చుకోవడం కోసం రూమ్కి వెళ్ళిన తర్వాత ఒక 5 minutes తర్వాత రావడం చెప్పేసి మన వార్డెన్ ఇన్ఛార్జ్ మేడం లక్ష్మీ మేడం వారు వెళ్ళి అబ్జర్వ్ చేసి అక్కడ డోర్ లాక్ చేసిన లోపల అమ్మాయి బయటకు రావడం చెప్పేసి డోర్ బద్దలు వచ్చి లోపలికి వెళ్ళి చూస్తే అమ్మాయి హ్యాండ్ చేసుకుని ఉంది. ఇమీడియట్గా అమ్మాయిని కిందకి దింపి హాస్పిటల్కి తీసుకెళ్ళారు. సంకల్ప హాస్పిటల్కి తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళు చేతి ట్రీట్మెంట్ మొత్తం చేశారు. సిపిఆర్ ఎవ్రీథింగ్ చేసిన తర్వాత వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళి చెప్పారు. జరిగింది అమ్మాయి పర్సనల్ ప్రాబ్లం ప్యాడ్స్ మార్చుకోవాలని చెప్పి వెళ్ళిందంట. ముందు వెళ్ళి డోర్ పెట్టుకొని ఇలా చేసుకుంది. ఎవరు ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ క్లాస్ టీచర్ ఉంటారు, జైలు మేడం ఉంటారో ఆ మేడంకి చెప్పి అడిగి వెళ్ళింది. కానీ చాలా మంచి స్టూడెంట్ అమ్మాయి, చాలా మంచిగా చదువుకుంది. J6 సెక్షన్ నుండి J3 సెక్షన్లోకి వచ్చిన అమ్మాయి అండి. అంటే చక్కగా చదువుకునే అమ్మాయి, ఆ అమ్మాయి మాకు ఇప్పుడు మధ్యాహ్నం కాలేజీకి వచ్చిందండి. అమ్మాయి మార్క్స్ కూడా మంచి మార్క్స్ వస్తున్నాయి, మంచిగా చదువుతుంది అమ్మాయి. ఇందాక వాళ్ళ ఫాదర్తో కూడా మాట్లాడింది. ఫాదర్తో మాట్లాడి వాళ్ళు ఆల్రెడీ ప్రాబ్లమ్స్ చెప్పారు. ఓకే సార్, యజమానితో ఎప్పటికప్పుడు మేము మాట్లాడుతూనే ఉంటామండి. ఈ విషయం ఏది మాకు మేనేజ్మెంట్కి తెలవకుండా మీ సొంతంగా ఏది చేయమండి. చాలా జాగ్రత్తగా ఉంటుంది సార్. మీ క్యాంపస్లో ఆడపిల్లలు చాలా జాగ్రత్తగా ఉన్నారు సార్. ఏ చిన్న ఇష్యూ జరిగినా కూడా ఇమీడియట్గా దానిపైన ప్రాబ్లమ్ సాల్వ్ చేసే ప్రయత్నం చేస్తాను తప్పకుండా 100%. పేరెంట్స్కి ఇన్ఫార్మ్ చేస్తాను. వాళ్ళు మేడం మాట్లాడితే తర్వాత నేను కూడా మాట్లాడాను. పేరెంట్స్ చెప్తే ఏమన్నారు? హాస్పిటల్కి తీసుకెళ్ళాను సార్. అడవుల్లో హాస్పిటల్కి తీసుకెళ్ళాను. వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళి అది చూపిస్తున్నా మీరు సమాచారం మొత్తం వచ్చి సార్ సిపిఆర్ చేశారు. తర్వాత అది మానిటర్ పెట్టి మొత్తం ఎవ్రీథింగ్ అంటే వాళ్ళకి ట్రీట్మెంట్ ఏం చేయాలో అదంతా చేశారు. చేసిన తర్వాత ఒక కానిస్టేబుల్ గారు వచ్చారు. వచ్చేసి అక్కడి నుంచి ఇక్కడికి గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకున్నాం. ఇలాంటి ఎప్పుడు జరిగింది సార్ మేము చిన్న ప్రాబ్లం వచ్చినా కూడా ఇమీడియట్గా పిల్లలతో మాట్లాడి కౌన్సిలింగ్ ఇచ్చి మాట్లాడతాం సార్. ఏదైనా ఇబ్బంది ఉందని ఇస్తే వాళ్ళు ఇబ్బంది పడుతున్నట్టు తెలిస్తే పేరెంట్స్ని పిలిపించి పేరెంట్స్తో పాటు ఇంటికి పంపిస్తాం సార్ వాళ్ళ సేఫ్టీ కోసం. ఇక్కడ ఏ ఇష్యూ జరిగినా కూడా సార్ ఇమీడియట్గా యాక్షన్ తీసుకున్నాం సార్. పిల్లల పట్ల నెగ్లిజెన్సీ అనేది ఏమాత్రం మీ పేరు పిల్లలు ఇస్తున్నా కానీ ఏదైనా ఇబ్బంది పడుతున్నా ఇచ్చినా కానీ ఇమీడియట్గా మేము వాళ్ళకి పిలిపించుకొని వాళ్ళకి ఏదైనా ఇబ్బంది పడుతున్నారని తెలిస్తే పేరెంట్స్తో మాట్లాడతాం. ఇమీడియట్గా పేరెంట్స్కి ఇన్ఫార్మ్ చేసి అవసరమైతే ఇంటికి పంపిస్తాం సార్. వాళ్ళు రమ్మని చెప్పేసి ఇంటికి. విద్యార్థిని బలవన్మరణంతో కుటుంబ సభ్యులు గుండెలు అవసేలా రోధిస్తూ ఉన్నారు. పోలీసులు అక్కడికి వచ్చి కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర నుంచి విద్యార్థిని బలవన్మరణానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి దేవేందర్ అందిస్తారు. దేవేందర్, కుటుంబ సభ్యులు ఏమంటున్నారు? విద్యార్థిని మరణం గురించి పోలీసులు ఎటువంటి కేసు నమోదు చేశారు? ఖమ్మం నగరంలోని విద్యాలయాలన్నీ కూడా మృత్యుగుహాన్ని కల్పిస్తున్న పరిస్థితి కనపడుతోంది. ఎక్కడో ఒక చోట ఏదో ఒక రోజు విద్యార్థులను బలవన్మరణానికి పాల్పడుతున్నారు. అది యాజమాన్యాల వేధింప, అలాగే ఇది పిల్లల తప్పిదమా, ఇది తల్లిదండ్రుల తప్పిదమా ఏంటో ఏమీ అర్థం కాని పరిస్థితి నెలకొంటా ఉంది. ప్రస్తుతం ఖమ్మం నగరంలోని శ్రీ చైతన్య కాలేజీలో ఇంటర్ చదువుతున్నటువంటి విద్యార్థిని ఉదయం స్టడీ వర్క్ వెళ్ళి చుండితో ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడిన సంఘటన ఖమ్మంలో కలకలం రేపుతున్న పరిస్థితి కనపడుతోంది. తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా
రోగిస్తున్న సంఘటన ఇక్కడ ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి చూస్తున్నాము. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన తేగల యోగిత అనే విద్యార్థి తెల్లవారుజామున సీలింగ్ ఫ్యాన్ వేసుకొని చనిపోయిన ఘటన ఖమ్మంలో తోటి విద్యార్థులందరినీ కలిసివేసింది. ప్రస్తుతం మనం ఖమ్మం నగరంలోని మార్చిలో ఒక ప్రధాన ఆసుపత్రి మనము ఇక్కడ విజిల్స్ తీసుకోవచ్చు. తల్లిదండ్రులు ఇప్పుడే కొద్దిసేపు క్రితమే ఇక్కడ ప్రభుత్వ ఆసుపత్రి చేరుకొని కన్నీరు మున్నీరుగా వినిపిస్తున్న పరిస్థితి కనబడుతుంది. తమ పిల్లల చావుకి కారణం ఏంటనేది ఒకసారిగా అడుగుతున్నారు. అంటే పోలీసులకి రోగిస్తున్న తీరును చూస్తుంటే పలువురు కంటతడి పెట్టుకున్న పరిస్థితి కనబడుతా ఉంది. అయ్యా, నా బిడ్డను ఒకసారి చూపించండి, నా బిడ్డను ఒకసారి చూసుకుంటానంటూ కూడా తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా వినిపిస్తున్న సంఘటన అయితే ఖమ్మం నగరంలో అనుకుంటా ఉంది. అసలు ఆ విద్యార్థిని మృతి చెందడానికి అసలు ఎక్కువగా పోలీసులు మొత్తం కూడా ఇక్కడ మోహరించి పోలీసులు కూడా ఇక్కడ మాట్లాడుతున్నారు. సో మన ప్రస్తుతం మన దగ్గర తల్లిదండ్రులు కూడా మనకు అందుబాటులో ఉన్నారు. ఒక్కసారిగా కూడా వారితో మాట్లాడే ప్రయత్నం ఏం జరిగింది, వాళ్ళ కుటుంబ పరిస్థితి ఏ విధంగా ఉంది, వాళ్ళ తల్లిదండ్రులు అసలు ఏం చేస్తారు, వాళ్ళ తల్లిదండ్రులు కూడా కొంచెం విద్యార్థి సంఘాలు కూడా ఇక్కడికి చేరుకున్నాయి. సో మొత్తంగా పిల్లలంతా కూడా విద్యార్థి సంఘాలు పోలీసులు కూడా ఇక్కడ మోహరించిన పరిస్థితి గమనం. సో ఏది ఏమైనా విద్యార్థి బలవన్మనానికి గల కారణాలు అయితే పూర్తిగా తెలియరాలేదు. పోలీసులు కేసులు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పరిస్థితి ఇక్కడ కనబడుతోంది. రోహిత్, రైట్, ఏమంటున్నారు అసలు పేరెంట్స్ ఏమంటున్నారు? ఎందుకు ఆ విద్యార్థిని స్నేహితులు ఏం చెప్తున్నారు? ఎందుకు తను వాష్రూమ్కి వెళ్తాను అని చెప్పి ఇంత దారుణానికి ఎందుకు పాల్పడింది? ఎందుకు తన ఆత్మహత్యకు పాల్పడింది? రోహిత్, ఆత్మహత్యకు పాల్పడిన గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. తను క్లాస్ రూమ్ లో చాలా యాక్టివ్ గా ఉంటుందని చెప్పేసి తోటి విద్యార్థులు కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. అసలు ఏం జరిగింది, అసలు ఎందుకు తను ఉదయం స్టడీ అవర్ లోంచి వాష్రూమ్ కి దేవేంద్ర, అక్కడ హాస్పిటల్ దగ్గర పేరెంట్స్ ఉన్నారు, ఒక్కసారి వాళ్ళతో మాట్లాడించడానికి కుదురుతుందా? సార్ ట్రై చేస్తాను సార్. ఇక్కడ పోలీసులు కూడా భారీగా మోహరించారు. అక్కడ ఎవరిని కూడా ఎలో చేయని పరిస్థితి ఇక్కడ కనపడతా ఉంది. సో కొద్దిసేపటి తర్వాత వాళ్ళ మృతురాలి అంటే విద్యార్థి తల్లిదండ్రులు కూడా మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది. సో ఒకసారిగా ప్రయత్నం చేస్తాను, విద్యార్థి తల్లిదండ్రులతో మాట్లాడించే ప్రయత్నం అయితే నేను చేస్తాను. సో ఒక నిమిషం వాళ్ళ విద్యార్థి తల్లిదండ్రులతో మాట్లాడడానికి మనం ప్రయత్నం చేద్దాం. సో విద్యార్థి తల్లిదండ్రులు ఏమంటున్నారు అనేది కొద్దిసేపట్లో మనకు తెలియాల్సి ఉంది. ఒకసారిగా విద్యార్థి తల్లిదండ్రులు ఏమంటారు, అసలు వాళ్ళ కూతురు ఏ విధంగా చదువుకునేది కాలేజీలో, ఏ విధంగా ఉండేది, తోటి విద్యార్థులతో ఏ విధంగా ఉండేది అనే కారణాలు కూడా ఒక్కసారిగా వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో విద్యార్థి తల్లిదండ్రులు కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తాను, కానీ పోలీసులు కూడా ఇక్కడ అడ్డుకుంటున్న పరిస్థితి కనబడతా ఉంది. సో ఏది ఏమైనా అసలు విద్యార్థిని ఎలా మృతి చెందింది, అసలు ఎందుకు అంటే ఎందుకు పోలీసులు విద్యార్థిని తల్లిదండ్రులు మాట్లాడే అవకాశాన్ని పోలీసులు ఎందుకు ఇవ్వట్లేదు? మా కాలేజ్ లోపలకో వేరే చోట కాదు వెళ్తున్నారు, విద్యార్థిని తల్లిదండ్రులు కూడా బయటే ఉన్నారు. సో వాళ్ళని మాట్లాడొద్దు అని ఏమన్నా అంటూ ఉన్నారా? యాజమాన్యం మాట్లాడకుండా చేస్తుంది, దాన్ని పోలీసులు ఏమైనా పాటిస్తున్నారా? ఒకవేళ అక్కడ తల్లిదండ్రులు మాట్లాడతాను అని అంటే వాళ్ళ దగ్గరకు వెళ్లకుండా పోలీసులు ఎందుకు అడ్డుకుంటున్నారు ఇందులో? రోహిత్, ఖచ్చితంగా కాలేజీ యాజమాన్యాలే పోలీసులకు చెప్పి వాళ్ళ తల్లిదండ్రులని మీడియాతో మాట్లాడుతూ చెప్తుంటారని చెప్పేసి అనేక అనుమానాలు వ్యక్తమవుతున్న పరిస్థితి కనబడుతుంది. ఆ మీడియా ఒకసారి పోలీసులతో కూడా మాట్లాడించే ప్రయత్నించండి, ఒకసారి ట్రై చేయండి పోలీసులు, ఎందుకంటే అది పబ్లిక్ ప్లేస్. అది ఒకవేళ తల్లిదండ్రులు అక్కడ పబ్లిక్ ప్లేస్ లో ఉంటే వాళ్ళు మాట్లాడుతాను ఉంటే మాట్లాడించండి, వాళ్ళ ఆరోపణ ఏంటో చూద్దాం. ఒకవేళ పోలీసులు అడ్డుకుంటే ఏం కేసు నమోదు చేశారు అడగండి. విద్యార్థి సంఘ నాయకులు కూడా ఉన్నారు. విద్యార్థి సంఘ నాయకులతో మాట్లాడిన తర్వాత కూడా పోలీసులతో మాట్లాడే ప్రయత్నం చేసిన తర్వాత తల్లిదండ్రులు కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తారు. ప్రస్తుతం మన దగ్గర PDSU జిల్లా నాయకులు మన దగ్గర అందుబాటులో ఉన్నారు. ఒకసారిగా వెంకటేష్తో మాట్లాడడం, అసలు ఈ విద్యార్థిని మృతి గల సంఘటన ఏంటి, కారణాలు ఏంటో కూడా వాళ్ళకి కొంత వాళ్ళకి అవగాహన ఉంటుంది. కాలేజ్ యాజమాన్యంతో కూడా వాళ్ళు కొద్దిగా టచ్ లో ఉంటారు కాబట్టి. సో వెంకటేష్ చెప్పండి, ఈ రోజు తెల్లవారుతో ఉన్న స్టడీ అవర్కి వెళ్ళి వాష్రూమ్ కలర్స్ అని చెప్పి హాస్టల్ రూమ్ లో వేసుకుని విద్యార్థి చనిపోయింది. అసలు ఆ విద్యార్థి చనిపోవడానికి అసలు కారణం ఏంటి, అంటే కాలేజ్ యాజమాన్యం తప్పిదాని ఏమన్నా, అసలు మీరేమనుకుంటున్నారు, మీకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటని చెప్పండి సార్. మనకి 2 రకాల ఇన్ఫర్మేషన్ అనేది వినిపిస్తా ఉంది. ఇక్కడ కాలేజీ సిబ్బంది ఎవరైతే ఉన్నారో మేము అడిగిన సందర్భంలో వాళ్ళు ఏమంటున్నారంటే, ఆ విద్యార్థిని ఎర్లీ మార్నింగ్ 6:30కి స్టడీ అవర్స్ ఉన్నవి, నాకు పర్సనల్ సమస్య ఉందని చెప్పేసి నేను వాష్రూమ్ పైకి వెళ్తున్నా అని చెప్పేసి నేను వెళ్ళిపోయిన మరుక్షణమే తను ఫ్యాన్ కి హ్యాంగింగ్ చేసుకుని చనిపోయిందని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. వాళ్ళు చెప్పే సందర్భంలో అక్కడ పోలీసు వాళ్ళకి కావచ్చు, సిబ్బంది కావచ్చు అనేది డైల్ చేసిన పరిస్థితి కనిపించడం లేదు. ఆ డైరెక్ట్ వాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్ తీసుకెళ్లి అక్కడ ట్రీట్మెంట్ తీసుకెళ్లిన సందర్భంలో తను చచ్చిపోయిందని చెప్పేసి చెప్తాం జరుగుతూ ఉన్నది. మేము అక్కడ విద్యార్థి తల్లిదండ్రులతో కూడా మేము మాట్లాడడం జరిగింది. మాట్లాడిన సందర్భంలో విద్యార్థి తల్లిదండ్రులు ఏమంటున్నారంటే, వాళ్ళు ఫోన్ చేసి విద్యార్థిని ఇట్లా వాష్రూమ్కి వెళ్ళింది, ఇట్లా జారి ఇట్లా కింద పడిపోయింది అనుమాస్పదంగా మృతి అని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉన్నది. అది దీని మీద అనేక మాకు ఇప్పుడు తల్లిదండ్రులకు కావచ్చు, మాకు కావచ్చు, అందరికీ కూడా చాలా రకాల
ఆ ఒత్తిడి జరుగుతూ ఉంటుంది. అంటే ఇటువంటి శ్రీయతిని అనేది ఇప్పుడు మొదటిది కాదు, చివరిది కాదు. ఇక్కడ చూసుకోవచ్చు విద్యార్థి సంఘ నాయకులు అంటే పీడిఎస్ రాష్ట్ర కార్యదర్శి కూడా ఆజాద్ కూడా హాస్పిటల్ వచ్చే ప్రయత్నం చేస్తారు. అంటే కనీసం రాష్ట్ర అంటే విద్యార్థి సంఘ నాయకులుగా వాళ్ళకి వచ్చే హక్కు ఉంది, వాళ్ళు ఇక్కడ సందర్శించే నైతిక విలువలు కూడా ఉన్నాయి. కానీ వాళ్ళని ఇక్కడికి రానియకుండా అడ్డుపడడం పట్ల పోలీసులు ఎందుకు అంత అత్యుత్సాహం ప్రదర్శించారనేది పూర్తిగా అర్థం కాని పరిస్థితి నెలకొన్నారు. సో మొత్తంగా పీడిఎస్ రాష్ట్ర కార్యదర్శి ఆజాద్ కూడా ఇక్కడికి వస్తుంటే వాళ్ళని ఆపడానికి ప్రయత్నం చేస్తున్నారు. పోలీసులతో వాళ్ళతో వాగ్వాదం కూడా చేస్తున్న పరిస్థితి కనబడుతోంది. ఎందుకని పోలీసులు ఒక ఇంత చిన్న సంఘటనకు సంబంధించి ఎందుకు ఇంత పెద్ద ఇష్యూ చేస్తున్నారని పూర్తిగా తెలియాల్సి ఉన్న పరిస్థితి కనబడుతుంది. సో ఇప్పుడు మన దగ్గర పోలీసు అధికారులు కూడా మనకు అందుబాటులో ఒకసారిగా మనం పోలీసు అధికారులు కూడా మాట్లాడే అసలు ఏం జరుగుతుందో ఒకసారిగా తెలుసుకునే పరిస్థితి వచ్చేదాం. సో ఒక్కసారిగా పోలీసులు కూడా ఇక్కడ భారీగా విజువల్స్ లో ప్రధానంగా ఇక్కడ వాగ్వాదం ఇక్కడ జరుగుతోంది. స్టూడెంట్స్ లీడర్స్ అలాగే పోలీసులకు మధ్య వాగ్వాదం నడుస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో ఇదేమైనా విద్యార్థి మృతి కారణాలు కూడా పూర్తిగా మాట్లాడడానికి పోలీసు అనుమతి కారణాలు తెలియాలి. మన దగ్గర పోలీసు అధికారులు కూడా అందుబాటులో ఉన్నారు. ఒక్కసారి కూడా పోలీసు అధికారులతో మాట్లాడదాం. అసలు వాళ్ళకేమైనా కారణాలు తెలుసా, విద్యార్థి బలవన్మానం గల కారణాలు వాళ్ళకేమైనా తెలుసా అనేది ఒక్కసారిగా వాళ్ళతో మాట్లాడే ప్రయత్నిస్తాం. సో వాళ్ళతో మాట్లాడిస్తాను. విద్యార్థి సంఘాన్ని మన దగ్గర పోలీసులు కూడా దీనిపై మాట్లాడడానికి ఇష్టపడే పరిస్థితి కనబడుతుంది. సో పేరెంట్స్ కూడా వాళ్ళ కూతురు చనిపోయిందన్న బాధలో ఉన్నారు. వాళ్ళు కూడా కొత్త మాట్లాడలేకపోతున్నామంటూ కూడా చెప్తున్నారు. కానీ ఏదేమైనా ఇటు కాలేజ్ యాజమాన్యం తప్పిదమా, ఇటు విద్యార్థి తప్పిదమా అనేది పూర్తిగా కనబడుతుంది. రోహిత్ రైట్ దేవేందర్, శ్రీ చైతన్య కాలేజీలో మరో దారుణం చోటు చేసుకుంది. ఖమ్మం కవిరాజ్ నగర్లోని శ్రీ చైతన్య జూనియర్ కాలేజీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న విద్యార్థిని నందిని బలవన్మరణానికి పాల్పడింది. హాస్టల్ రూమ్లోనే ఫ్యాన్కు చున్నీతో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. తెల్లవారుజామున స్టడీ అవర్కు అటెండ్ అయింది యోగనందిని. వాష్రూమ్కి వెళ్తాను అని హాస్టల్ రూమ్కి వెళ్ళి నందిని తిరిగి రాలేదు. ఎంతకు తిరిగి రాకపోవడంతో హాస్టల్ రూమ్ తలుపులు తెరిచి సిబ్బంది చూశారు. ఆ సమయంలో ఫ్యాన్కు ఉరివేసుకొని వేలాడుతూ కనిపించింది నందిని. విద్యార్థిని మృతి పట్ల విద్యార్థి సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. నందిని కుటుంబ సభ్యులు ఈ నందిని మరణంపై అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థి సంఘాలు కూడా అక్కడికి వచ్చి ఆందోళన చేసే ప్రయత్నం చేస్తూ ఉండడంతో పోలీసులు వారిని అడ్డుకొని అక్కడ నుంచి పంపించి వేస్తున్నారు. ఫోన్ చేసిండు ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో